హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. అయితే నేను ఆ రోజైతే బయట అలికి ముగ్గేయాలి కాబట్టి కొంచెం పొద్దున్నే లేద్దామనైతే అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఏదో తెలియని గిడ్డినెస్ అనమాట. అస్సలు చేతనైతలేనట్టుగా, చేతనైతున్నట్టుగా ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నట్టుగా అయితే మార్నింగ్ కొంచెం లేవక ముందుకే అట్లా అయితే అనిపిస్తుంది. ఈరోజు నాకు చేతనవ్వదు అన్నట్టుగా. ఇంకా నాకనిపిచ్చింది జ్వరం ఏం లేదు కదా అని జెప్పి, ఇగ మార్నింగ్ అయితే 6:00కి లేసి, ఇగ మా వాళ్ళ కోసం టిఫిన్‌లోకి ఉప్మా చేసిన. అయితే ఎప్పుడైనా సరే నేను 6:30 వరకే బయట కడిగి, అలికి ముగ్గేసేదాన్ని. ఈరోజు మరి 6 గంటలకు లేషినా గదా! మళ్ళా ఈరోజు లేట్ అయితదేమో, మళ్ళా ముగ్గేయనేమో అనుకున్నా. కాకపోతే నాకు ఫీవరొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహ్, చాలా రోజులవుతుంది. అటు ఇటు ఒక 15 డేస్ అవుతున్నట్టుంది బయట అలికి ముగ్గేయక. అందుకే ఈరోజైతే లేట్ అయినా పర్లేదు అని చెప్పి బయట అలికి ముగ్గేయడానికైతే చూస్తున్నాను. ఇగ అయితే పొద్దున ఈరోజు 6 గంటలకు లేషినా గదా! లేవగానే ఉప్మా జేషినా. ఉప్మా జేషి ఇల్లుకైతే ఇల్లు తూడ్చిన. అప్పటి వరకే 7 అవుతుంది. ఇగ విషమ్మని లేషి ఆమెను రెడీ జేసిన తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కన్నయ్యకి స్నానం జేయించి తనని రెడీ జేసే వరకు టైం వచ్చేసేమో 8, 10 అవుతుంది. ఇగ నేను కన్నయ్యనైతే 8:30కి అయితే స్కూలుకి పంపిస్తాను గదా! ఒక 20 మినిట్స్ టైం ఉంది. ఈలోపు బయట కడిగినామనుకో కన్నయ్యని స్కూల్లో దింపేసొచ్చే వరకు బయట కొంచెం ఆరుతది. ఆ తర్వాత నేను అలుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇగ కన్నయ్యని స్కూల్‌కి రెడీ చేసిన తర్వాత బయటైతే కడుగుతూ ఉన్నాను. రోజు వర్షం పడుతుంది. 2, 3 డేస్‌కొకసారి అట్లా. ఇగ వర్షం పడినప్పుడు మంచిగా క్లీన్ అవుతుంది. పొద్దున, సాయంత్రం ఊకేస్తాను గదా! కొంచెం అంటే కొంచెం గూడా దుమ్మేముండదు. ఇంకేంటంటే ఇది మాకు ఎట్లా అక్కడ ఫస్టు స్టార్టింగ్‌లో హైట్ ఉండి ఇక్కడ కింది వరకు స్లోప్ ఉన్నట్టుగా ఉంటది. ఎక్కడ నీళ్ళు పోషినా గూడా వాటంతట అవే ఈజీగా జారుకుంటూ పోతాయి. ఇట్లా పొరకతోని మనం కష్టపడి కొట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నేను అప్పుడప్పుడు కొంచెం రుద్ది కడుగుతాను గదా! ఈరోజైతే పైన అన్నీ ఒక 5, 6 బకెట్ల వాటర్ తీసుకొచ్చి మొత్తం అయితే పోసేస్తే అదే పోయింది. ఇంకా జస్ట్ పైనుంచయితే కడిగేసాను. కన్నా హాయ్ జెప్పు. హాయ్ జెప్పు. ఇగ ఎప్పటి లెక్కనే మా కన్నయ్యని తీసుకొనైతే స్కూలుకొచ్చిన. ఇంకా ఈడ వచ్చే వరకైతే మేడం వాళ్ళు ఎవ్వరు లేరు. ఇగ ఒకరోజేమో కూర్చుంటేనేమో మొత్తము ఫస్ట్ బెంచ్‌నే కూర్చుంటారు. లేదు అంటే లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటాడు. మొన్నటి నుంచి మళ్ళా థర్డ్ బెంచ్‌కైతే అలవాటయిపోయిండు మా కన్నయ్య. ఇగ ఈరోజు కన్నయ్యకి ఓరల్ ఎగ్జామ్ ఉంది. కాదు కాదు ఈరోజు పీటీ ఎగ్జామ్ ఉంది. నిన్ననే ఓరల్ అయితే అయిపోయింది. పీటీ ఎగ్జామ్ మంచిగా చెయ్యి నాన్న అని చెప్పి ఇంక నేనైతే ఇంటికొచ్చేలోపే బయటైతే ఆరిపోయింది గదా! ఇంకా అలికేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ముగ్గేసేటప్పుడు జుట్టనేది పైకి పెట్టుకుంటాను గదా! ఈరోజు నేను కన్నయ్యని స్కూల్లో దింపేసి వస్తున్నాను కాబట్టి జుట్టయితే అల్లించి పెట్టుకున్నా. ఆ తర్వాత ఇంకా ఎట్లాగో వ్లాగ్ గూడా చేస్తూ ఉంటాం గదా! జుట్టు మంచిగా యేసుకున్నాక పైకి పెట్టుకుంటే మళ్ళా చిక్కు చిక్కు అంతా వెంట్రుకలన్నీ ఊస్తాయని జెప్పి అట్లేం పెట్టుకోలేదు. కానీ అలికేటప్పుడు ముగ్గేసేటప్పుడు ఊకే జుట్టనేది ముందుకొస్తూ ఉంది. ఇగ ఆ జుట్టుని వెనక్కి అనుకుంటూ, అనుకుంటూ అలికి ముగ్గయితే వేసిన. ఇక అక్కడ రెండిటి దగ్గర అలికిన తర్వాత ఈరోజు 9 చుక్కలు, 7 చుక్కలేమో 3 వరుసలు, తర్వాత ఒకటి. ఈ ముగ్గయితే చానా మంచిగుంటది. చూస్తందుకు నిండుగా అనిపిచ్చిందనమాట. నాకు ఎక్కువ స్పేస్ ఉండే ముగ్గుల కన్నా చూడడానికి గుత్తుగా అనిపిచ్చే ముగ్గులేయడమే ఇష్టము. అయితే ఇప్పుడు నేను ఏస్తున్న చుక్కలయితే జెప్పిన గదా! ఇక్కడైతే కొంచెం మిస్టేక్ పోయింది. నేను యారో మార్క్ పెట్టి చూపిస్తున్నా గదా! నేను ఆ చుక్కకి కలపాలనమాట రౌండు. అయితే నేను దాని కింది చుక్కకైతే కలిపిన. టైం అయితుంది తొందరగా ముగ్గేయాలి, వంట పని చేయాలి. ఇప్పటికే టైం వచ్చేసి 9 కావస్తుందని చెప్పి ఫాస్ట్‌గా ముగ్గేస్తూ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఇక్కడ నేను మెలికలు కలిపేటప్పుడు ఇంకా అక్కడ ఐడెంటిఫై అయితే జేసి మళ్ళీ రఫ్ చేసి ఆ చుక్కకైతే కలిపేసాను.
ఎందుకు ఇట్లా చూపిస్తున్నా ఎవరో ఒక్కరైనా గూడా కొంచెం తక్కువ స్పీడ్‌లో పెట్టుకొని, నా ముగ్గు నేర్చుకున్నారనుకో వాళ్ళకి మిస్టేక్ పోకూడదని జెప్పి, నేనైతే యారో మార్క్ పెట్టయితే జూపిచ్చిన. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇగ ఆ తర్వాత ఆ ముగ్గు గూడా ఏసేసి సైడ్ బార్డర్‌లో అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా సరే తిప్పుడు ముగ్గులకి సైడ్ బార్డర్స్ గూడా తిప్పుడు ముగ్గులేస్తే ఆ ముగ్గయితే చూడడానికి మరింత అందంగా అనిపిస్తది. ఈరోజు నేను ఏసిన సైడ్ బార్డర్ చుక్కలొచ్చేసేమో 6 చుక్కలు 2 వరుసలు పెట్టి రెండొచ్చే వరకు పెట్టాలే. ఇగ అవన్నీ కలిపిన తర్వాత ఇది మళ్ళా యెల్లో కలర్ అయితే వేస్తున్నాను. అయితే మొన్నటిదాకా అనుకున్న యెల్లో కలర్ అయిపోతుంది కాబట్టి ముగ్గు మధ్యలో ఒక్కటే సర్కిల్ పెట్టేదాన్ని. కాకపోతే అట్లా జూసినప్పుడు ముగ్గు నిండుగా అనిపిస్తలేదు. ఇగ అందుకే ముగ్గులోనే 5 పసుపు, కుంకుమలు పెట్టినట్టుగా అయితే చేసిన. అయితే నేను ఈ ముగ్గేసేటప్పుడు వర్షం వస్తదేమో అనిపిచ్చింది. అంత మబ్బు అయితే పట్టేసింది. ఇందాక మీరు జూడొచ్చు అంత చీకటిగా అయిపోయింది సడెన్‌గా. ఇగ తర్వాత ఆడ ముగ్గేసిన తర్వాత తులసి కోట కాడ గూడా ముగ్గయితే వేస్తున్నాను. ఈరోజు ఈడ ఏసిన ముగ్గొచ్చేసి 4 చుక్కలు. అది 3 వరుసలు 2 పెట్టాలే. నేను కలిపే విధానం జూస్తే మీకు అర్థమవుతుందనుకుంటున్నా. ఇగ ఈరోజు ముగ్గేసేటప్పుడైతే నాకైతే మస్తు అంటే మస్తు కష్టమైంది. ఏందా కష్టం అంటే పొద్దున్నే చెప్పిన గదా! కొంచెం లేచేటప్పుడే ఏదో కొంచెం చాతనైనట్టుగా, కానట్టుగా లేకపోతే బాడీలో సంథింగ్ ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుందనైతే జెప్పిన గదా! అయితే అలికేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒక కాలేమో మంచిగా కింద భూమికి ఇట్లా పొందినిచ్చినట్టుగా ఉంది. అంటే దాని మీద బలం ఎయగలుగుతున్నా. ఇంకో కాలొచ్చేసి నేను ఇట్లా ముగ్గేసేటప్పుడు మనం ఖచ్చితంగా కిందికి వంగి వేస్తూ ఉంటాం గదా! ఒక కాలనేది చిన్నగా వణుకుతూ ఉంది. చెయ్యి గూడా కొంచెం వణుకుడు అనేది స్టార్ట్ అయింది. అయితే నేనేమనుకున్నానంటే నేను మండే రోజు నైట్ అయితే అన్నం తినలేదు. ఎప్పుడైనా సరే మా డిన్నరు 7:30 వరకల్నే కంప్లీట్ అయితది. అయితే నేను 6:30కి ఈవినింగు చాయ్ తాగిన. చాయ్ తాగడం వల్ల స్టమక్ అంతా నిండుగా ఉన్నట్టుగా అనిపిచ్చి, నేను మండే రోజు నైట్ అన్నం తినలేదు. ఇగ మళ్ళా ట్యూస్‌డే రోజేమో 6 గంటలకు లేసినా అని జెప్పిన గదా! అప్పటి వరకు ఈ ముగ్గు పని అయిపోతేనేమో 8 గంటలకు చాయ్ పెట్టుకొని తాగేదాన్ని. అయితే బయట ముగ్గేసేసరికి మళ్ళా లేట్ అయితది. ముగ్గేసిన తర్వాత చాయ్ తాగుదాం అని జెప్పి నేనేం జేసినా, ఇగ కన్నయ్యని స్కూల్‌లో దింపేసి వచ్చిన తర్వాత అలికి ముగ్గేయడైతే స్టార్ట్ జేసినా గదా! అప్పటికొచ్చేసి టైం అయితే 9 అయిపోతూ ఉంది. ఇగ టైమొచ్చేసి 9 అయితుంది. నిన్న నేను మధ్యాహ్నం తిన్న అన్నం గదా! ఇప్పటి వరకు అన్నం తినలేదు. చాలా లేట్ అయిపోయింది. అందుకే పానం అయితే వణుకుతూ ఉంది. ముగ్గేసిన తర్వాత వంట జేసి 2 బుక్కలు వేడి వేడిగా తినాలి అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉన్నాను. ఇగ అట్లనే కొంచెం ముగ్గు వేయలేకపోతున్నా. అయినా గూడా ఇగ ఆ కొంచెం ముగ్గయితే వేసేసిన. అప్పటికి నా కాలనేది వణుకుతూ ఉంది. సరిగ్గా సపోర్టింగ్‌గా నిలబడలేకపోతున్నా. ఇగ ఫాస్ట్‌గా బయటైతే ముగ్గయితే వేసిన. ఈరోజు ఈడేసిన ముగ్గు గేట్ కాడ అవతలేసిన గదా! అదొచ్చేసి 8 చుక్కలు 2 వరుసలు. మరి ఈరోజు నేనేసిన ఈ 3 ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈరోజు నేను వేసిన ఈ 3 ముగ్గులు నచ్చినాయి. ఇంకెక్కువగా చెప్పాలంటే ఈడ అలుకు దగ్గరేసిన ముగ్గే మరింత నచ్చింది. ఇగ బయట ముగ్గేసే వరకు టైం అయితే 9:40 అయింది. ఇగ ఫాస్ట్‌గా కిచెన్‌లోకొచ్చిన. వచ్చిన తర్వాత ఇగ పొద్దునైతే ఉప్మా చేసినా గదా! అదే కడాయిని తోమలేదు. జస్ట్ పైనుంచి కడిగి ఇగ నేనైతే దొండకాయ ఫ్రై అనేది చేస్తున్నా. నేను ఈ దొండకాయలు కట్ చేస్తానికి నాకు మళ్ళా గంట టైం అయితే పట్టింది. 1 కేజీ దొండకాయలు ఒక్కొక్క ముక్క చిన్నగా కట్ చేసే వరకు మస్తు టైం పడతది. ఇగ నేను ఈ దొండకాయలు కట్ చేసి ఇక వెంటనే కూర అయితే వండుతున్నాను గదా! నాకు వీడియోని అటు ఇటు ట్రైపోడ్‌ని సెట్ చేసేంత ఓపిక గూడా లేదు. కాకపోతే మనం ఎట్లున్నా సరే మళ్ళా వంట అయితే జేయాలి గదా! నాకు ఈడ ఎవరు లేరు పిల్లలకి చేసి పెట్టడానికి. మళ్ళా వాళ్ళు స్కూల్ నుంచి ఆకలితోనొస్తారు అని చెప్పి ఇంక నేనైతే ట్రైపోడ్‌ని జరపకుండా అంటే బ్యాక్ కెమెరా పెడితే ఇగ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నా, లేకపోతే నేను కనిపించేటట్టు పెట్టుకున్నా గూడా ఊకే అడ్జస్ట్ చేయాల్సి వస్తది. నాకంత ఓపిక లేదు. కానీ వ్లాగ్స్ ఏమో డైలీ అప్‌లోడ్ చేయాలని చెప్పేసి నేనైతే ఆ ట్యూస్‌డే రోజు గూడా వ్లాగ్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నా గూడా నేను స్టాప్ అయితే జేయలేదు. దొండకాయలైతే ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడైతే వేసిన. అయితే నిన్న నేను మండే రోజు వీడియో అప్‌లోడ్ చేయలేదు గదా! తర్వాతొచ్చేసి ట్యూస్‌డే రోజు గూడా వీడియో అప్‌లోడ్ చేయలేదు. అయితే నేను మండే రోజు వాయిస్ అనేది వీడియోకి చెప్పలేదు.
ఆ రోజు నేను మండే రోజు నైట్ అయితే జెప్పిన. మా పిల్లలకి 15థ్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితున్నాయి. వాళ్ళకి చదివిచ్చే పనిలో పడి ఆ 2 డేస్ క్వెషన్ పేపర్స్ అని చేయడం వల్ల మండే రోజు ఎడిటింగ్ అయితే చేయలేకపోయినా. అయితే మండే రోజు నైట్ అంటే 9:30కి అట్లా వీడియో ఎడిటింగ్ జేసి, వాయిస్ చేసి అయితే పెట్టిన. వీడియో పెట్టిన తర్వాత ట్యూస్‌డే రోజు మార్నింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి 12 లోపే వీడియో అనేది అప్‌లోడ్ చేశాను కానీ ఇగ ట్యూస్‌డే రోజు పనంతా జేసే వరకు 1:30 అవుతుంది. అప్పటి వరకే నా వీడియో అనేది అప్‌లోడ్ అయిపోయింది. నేను పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ చేసి వీడియో టైటిల్ అనేది రాద్దామని అయితే అనుకున్నాను. కానీ ఈ గిన్నెలు తోమేటప్పుడు నాకు నిలబడొస్తలేదు. కొంచెం ఇబ్బందయితుంది. కాలు మరింతగా వణికిపోతుంది. కొంచెం అటు ఇటు తలనొప్పి గూడా వస్తున్నట్టయితే నేను అబ్జర్వ్ చేసిన. ఇక అందుకే నాకు చేతనైతలేదు ఈ గిన్నెలు తోమేటప్పుడు. మీకు నా ఫేస్ చూస్తే అర్థమవుతూ ఉండొచ్చు. నేను ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నా. నాకు చేతనైతలేదు. అయినా గూడా మళ్ళా ఈ సింక్ నిండా వాడిన గిన్నెలుంటే మంచిగుండదని జెప్పేసి ఓపిక లేకున్నా గూడా ఈ గిన్నెలయితే తోమేసిన, వంట జేసిన. అయితే నాకు కర్రీస్‌తోని అన్నం అస్సలు తినబుద్దయితలేదు. నిన్ననేమో పప్పుచారు జేసుకున్నాను గదా! ఈరోజు గూడా మళ్ళా దొండకాయ ఫ్రై నేను తింటానో, తిననో గట్టిగుంటా అని చెప్పి కొంచెం అయితే పచ్చి పులుసయితే జేసుకున్నాను. ఇగ కన్నయ్య వచ్చిన తర్వాత అన్నం అయితే తినాలని అనుకున్నాను. అప్పటికే టైం వచ్చేసేమో 12 అయిపోతుంది. ఈ దొండకాయలు కోసి, అన్నం వండి, ఆ దొండకాయ ఫ్రై జేసి, పచ్చి పులుసు చేసే వరకు అదే టైం అయిపోయింది. ఇగ నేను నిన్న మండే రోజు బయట ఈ బెడ్‌షీట్ అనేది తీసి ఉతికేసాను. బెడ్‌షీట్ గూడా వెయ్యలేదు. ఇగ కన్నయ్యని తీసుకురావడానికి ఒక 10 నిమిషాలు ఉంది అనంగా బెడ్‌షీట్ గూడా వేసేసిన. ఇగ నేను కన్నయ్యని తీసుకొచ్చిన అని జెప్పిన గదా! కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఇగ నాకు చేతనైతలేదు అని జెప్పి కొంచెం అన్నమేసుకొని పచ్చి పులుసేసుకొనైతే అన్నం తిన్నాను. తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అసలిలా అడ్డం ఒరిగిన. ఒరిగిన తర్వాత నాకు తలనొప్పనేది ఎక్కువ అయిపోయింది. నేను చెప్పాలంటే ఈ మధ్య ఈ 2 మంత్స్ నుంచి నా హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేస్తలేదు. ఏమైతుందో కూడా తెలుస్తలేదు. 1 వీక్‌కి నేను 2, 3 డేస్ వీక్‌లో సిక్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇంకా హెడేక్ అయితే మస్తొస్తుంది. నాకు ఎప్పుడైనా హెడేక్ ఎట్లా స్టార్ట్ అయితదంటే ఫస్ట్ మార్నింగ్ ఒక్క నరము గుంజుతున్నట్టు అనిపిస్తది. ఆ నరం గుంజుతుంది అని జెప్పేసి మనం ఇబ్బంది పడుతుంటే ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొక నరం గుంజడం స్టార్ట్ అయితది. మళ్ళా ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక నరం అట్లా ఒక 1 అవర్‌లోనే నా తలలో ఉన్న నరాలన్నీ గుంజడం అయితే స్టార్ట్ అయిపోయి ఇగ చిన్న చిన్నగా 1 అవర్ లోపే ఆ పెయిన్ అనేది మస్తు ఎక్కువైతది. ఎంత ఎక్కువైతదంటే ఇప్పుడు నా 2 చేతుల్ని పట్టుకొని నేను నా హెడ్‌ని ప్రెస్ చేసి నేను పడుకోలేదనుకో ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోపోతే నా తలలో ఉన్న నరాలన్నీ బ్లాస్ట్ అయిపోతాయి అన్నంతగా అయితే మంట పుడతది. అట్లా నాకు సడెన్‌గా 1:00కి పెయిన్ అయితే బాగా ఎక్కువైపోయింది. ఆ పెయిన్ ఎక్కువయినంక నేనైతే తట్టుకోలేకపోయినా. ఇక్కడ హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసేమో మార్నింగు 7:30 నుంచి 10:30 వరకు, ఈవినింగు 6 నుంచి 7:30 వరకే. ఇక మిగతా టైంలో ఎమర్జెన్సీ మాత్రమే ఉంటది. నాకేమో ఆఫ్టర్‌నూను పెయిన్ బాగా ఎక్కువైపోయిందని జెప్పిన గదా! మా సారు, మా పిల్లలొచ్చిన తర్వాత ఇగ నాకు పెయిన్ వస్తున్నా గూడా ఇగ వాళ్ళేమనుకున్నారంటే రెగ్యులర్‌గా ఈమెకొస్తూ ఉంటది, పోతూ ఉంటదని జెప్పేసి ఇగ మా సారయితే అంతగా నాకు నొప్పొస్తుందన్నా గూడా పట్టించుకోలేదు. ఇగ నాకు 3:00 వరకల్లా పెయిన్ అనేది బాగా ఎక్కువైపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ 3 గంటలకి మా సార్ మీదయితే బాగా అంటే బాగా అరిచాను. ఎన్నెన్నో మాటలు గూడా తిట్టినా. అసలేమనుకుంటున్నావు నువ్వు? నాకింత నొప్పి లేస్తుంది. నా నరాలన్నీ బ్లాస్ట్ అయితున్నాయని జెప్పినా గూడా నిమ్మలంగా కూసున్నావు అని చెప్పి మా సార్‌ని అంటే, ఇక మా సారేమో సప్పుడే చేయలేదు. ఒక గోళీ తెచ్చియ్యవు, ఒక క్రీమ్ తేవు, లేకపోతే ఒక జెండు మావన్నా పెట్టవు, లేకపోతే ఏదైనా సజెషన్స్ అన్నా చెప్పవు. నువ్వేమనుకుంటున్నావు? అసలు ఇట్లనే నా నరాలు పగిలిపోవాలా ఏంది? అని చెప్పి ఇగ ఉన్నయిలే మాటలన్నీ నాకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కక్కేసిన. మరి ఇప్పుడు మనకు నొప్పొస్తున్నప్పుడు ఒకళ్ళొచ్చి అరే! తగ్గుతదిలే అని మనల్ని ఓదార్చకపోయినా, లేకపోతే మనల్ని పట్టించుకోనట్టు బిహేవ్ చేషినా గూడా ఎంత కోపమొస్తది. నాకు గూడా అగో మా సార్‌ని చూస్తే గట్లనే అనిపిచ్చింది. మా సారేమో హాస్పిటల్ టైమింగ్స్ ఇప్పుడు గావని జెప్పి నిమ్మలంగా ఉండంట. ఇగ ఈవినింగు
4:30కి అట్లా మా సార్‌ని బాగా అట్లా అనడంతోనే బయటికెళ్ళైతే ఒక టాబ్లెట్ అయితే తీసుకొనొచ్చిండు. ఆ టాబ్లెట్ ఏసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయితే అయినా. అది నాకు ఇంతకు ముందుకే 1 వీక్ బ్యాక్ హాస్పిటల్‌కి పోయినప్పుడు హై డోస్ అయితే ప్రిఫర్ చేసిండ్రు. అది ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడే రిలీఫ్ కోసం ఏసుకోవాలి. అది వేసుకున్నప్పుడు కొంచెం మత్తుంటది. పానమంతా వణుకుతది. అప్పుడు రెస్ట్‌లోనే ఉండాలి. ఆ టైంలో మాత్రమే మెడిసిన్ యూజ్ చేయాలని చెప్తే, ఇగ నాకు బాగా నొప్పి ఎక్కువైందని చెప్పి మా సార్ అయితే ఆ మెడిసిన్ తీసుకొస్తే, ఆ మెడిసిన్ ఏసుకొని పడుకునేసరికి ఇగ 6:30కి మా సార్ లేస్తే హాస్పిటల్‌కయితే వెళ్ళొచ్చినాము. ఆయన పోయినంకనేమో నాకు అంత నొప్పొస్తుందని చెప్పినా గూడా ఆ డాక్టర్ ఏమో నార్మల్ నొప్పి అని చెప్పిండు. అదేందో తెలవదు నాకేమో రోజు మొత్తం నొప్పొస్తుంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళిన ప్రతిసారి ఆయన నార్మల్ నొప్పే అని చెప్తుండు. ఇగ మనకు ఇంట్లో నొప్పొచ్చినా, లేకపోతే మనకి అయినా గూడా అన్ని పనులు ఎక్కడివక్కడే ఉంటాయి గదా! నేను మధ్యాహ్నం పడుకున్నా గదా! మా పిల్లలు తెచ్చిన టిఫిన్ బాక్స్‌లేమో కిచెన్‌ల, మా సార్ తెచ్చిన బాక్స్ ఏమో టేబుల్ మీద. టైం వచ్చేసేమో 6:30 అట్లా అవుతుంది. నేను హాస్పిటల్‌కి పోయేసరికి 8 అయింది. ఆ టైంకి గూడా ఇగో బట్టలన్నీ బయటనే ఉన్నాయి. మరి నాకు జ్వరం వచ్చింది గదా! నాకు చేతనైతలేదు అని జెప్పి మా సార్ గూడా బట్టలేం తీయలే. అగో బెడ్‌రూమ్ మొత్తం ఆగమాగం జేసిండ్రు. ఇగ నొప్పొచ్చినా, లేకపోతే మంచిగున్నా, చెడ్డగున్నా మన పనులు మనం జేసుకోవాలి గదా! ఇగ ఇప్పుడొచ్చి అయితే అన్నీ బట్టలు తీసి ఇల్లుక్కొని ఇంట్లో సామాన్లన్నీ సదిరినా. ఇగ నేను మా సార్‌కి మధ్యాహ్నం ఏం జెప్పినంటే, "నువ్వు నన్ను పట్టించుకుంటలేవు. నాకు టికెట్లు బుక్ జెయ్యి. ఈ రోజే నేను పిల్లల్ని తీసుకొని ఇదే నైట్ నేను ఎళ్ళిపోతాను. 9:30కి ట్రైన్ ఉంది గదా! టికెట్లు బుక్ జెయ్యి" అని జెప్పి నేను మా సార్‌తోని గట్టిగానే గొడవ పడ్డా. ఇగ మా సార్ అయితే మళ్ళా ఈమె వచ్చిన తర్వాత ఇదేదో కంటిన్యూ చేస్తాడో అని జెప్పి నన్ను ఇంటికాడ దింపి వెంటనే మెడిసిన్ తీసుకొస్తానికని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత చికెన్ తీసుకొనొచ్చి ఇగ నేను కోపంగా ఉన్నా గదా! మా విషమ్మకి జెప్పిండు. "విషమ్మ మమ్మీని బగారన్నము, చికెన్ కర్రీ వండమని చెప్పు. వేడి వేడిగా మంచిగా తిందాం" అని జెప్పి. ఎందుకంటే ఇప్పటిదాకా బాగా ఒర్రినా గదా! మా సార్ మీద. నేను బ్యాగ్ సదురుకొని ఎళ్ళిపోతా అని జెప్పినా గదా! మళ్ళా ఆ గొడవ ఏడ తీస్తదో, లేకపోతే ఇప్పుడు సదురుకొని నిజంగానే పోతదో అని జెప్పేసి, ఇగ నాకెట్లైనా బగారన్నం, చికెన్ కర్రీ అంటే రెక్కలొస్తాయిగా అని జెప్పేసి, అది మర్చిపోయి అంటే ఆ గొడవ మర్చిపోయి ఈ వంట చేసే పనిలో బిజీ అయితదని జెప్పి, మా సార్ బోయి చికెన్ తీసుకొనొచ్చిండు. ఇగ నేను తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపయినంక అస్సలే వండననైతే చెప్పినా. ఇగ విషయమొచ్చేసి, "అమ్మ టైమొచ్చేసి 8 అయితుంది. మస్తు ఆకలైతుంది. మధ్యాహ్నం సరిగ్గా తినలేనని" జెప్పేసరికి ఇగ పిల్లల కోసమైనా తప్పదు అన్నట్టుగా అయితే బగారన్నం, చికెన్ కర్రీ జేసి పిల్లలిద్దరికీ మంచిగా అయితే అన్నం తినిపిచ్చి నేను గూడా తిన్నా. ఇగ నాకనిపిస్తుంది నా హెల్త్ ఎప్పుడు సెట్ అయితదో ఏమో! అసలు నాకే ఎందుకు ఇంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని జెప్పి చాలా డల్ అయిపోయినా నేను ఆ రోజైతే. ఇగ వ్లాగ్ అయితే పిల్లలకి అన్నం తినిపించే వరకు గిన్నెలయితే తోమేసుకోవాలి గదా! ఈడికే ఎండ్ అయితే చేషినా. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్.